పాక్ ఆర్మీకి ఒక హిందూ దేవాలయం వణుకు పుట్టిస్తుంది. అదే అత్యంత శక్తివంతమైన హింగ్లాజ్ మాత ఆలయం. సో ఈ ఆలయం పేరు వింటేనే చాలు పాకిస్తాన్ ఆర్మీలు అయితే వణుకుపోతున్నారని చెప్పాలి. సో ఈ ఆలయం వైపు వెళ్ళాలంటేనే దడపుడుతుంది వాళ్ళ ఒంట్లోనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే అత్యంత శక్తివంతమైన పీఠాలలో కూడా 51 పీఠాలలో ఒక పీఠంగా కూడా ఈ ఆలయం అయితే పేరుగంచిందని చెప్పుకోవాలి. సో అదే హింగ్లాజ్ మాత ఆలయం. ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం అని చెప్పుకోవాలి పాకిస్తాన్లో. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆలయం కాస్త వైరల్ అవుతుందని చెప్పుకోవాలి. హింగ్లాజ్ మాత టెంపుల్ పేరు వింటేనే పాకిస్తాన్ ఆర్మీలో వణుకు పుడుతుంది. సో ఎందుకంటే అటు అట్లీస్ట్ పాక్ ఆర్మీలో అటు వెళ్ళేందుకు కూడా భయపడుతున్నారు. సో అంత కఠినంగా అక్కడ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఎందుకంటే అమ్మవారి మహిమ ఏంటనేది కూడా ఇన్నాళ్ళుగా పాకిస్తాన్ ఆర్మీలు అయితే కళ్ళారా చూస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు పాక్ ఆర్మీలు అయితే కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా వాటన్నిటిని కూడా తిరిగి వాళ్ళకే తగిలాయని చెప్పుకోవచ్చు. సో అయితే 51 శక్తి పీఠాలలో ఒక శక్తిపీఠంగా కూడా ఈ ఆలయం పేరుగంచిందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం అయితే హింగ్లాజ్ మాత టెంపుల్ పేరు వింటేనే పాకిస్తాన్ ఆ సైనికులైతే వణుకుతున్న వైనం అయితే అక్కడ నెలకొందని చెప్పాలి. అయితే ఈ ఆలయం బలూచిస్తాన్లోని హింగోల్ నేషనల్ పార్క్లో ఉంటుంది. సో బలూచిస్తాన్లో ఉన్న ఆ నేషనల్ పార్క్ వద్ద అయితే ఈ ఆలయం ఉండటంతో కూడా సో అటుగా వెళ్ళే చాలామంది హిందువులు కానివ్వండి, కొంతమంది మైనారిటీలు కూడా అక్కడ సందర్శించి పూజలు చేస్తూ వస్తూ ఉంటారు. సో దీనికి చాలా ప్రత్యేకమైన ఆలయంగా కూడా మనం పిలుస్తూ ఉంటాము. సో అయితే ఇప్పుడు ఈ ఆలయం వైపు పాకిస్తాన్ ఆర్మీలు వెళ్ళాలంటే కూడా భయపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. చాలాసార్లు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి కానీ లోపలికి ఆయుధాలు తీసుకెళ్లేందుకు కూడా కుట్రలు పన్నారు. సో అటు బాంబులు వేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ అవన్నీ కూడా ఏది కూడా ఏ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదని చెప్పాలి. సో అయితే ఆ తల్లి మహిమ ఎంతుందనేది కూడా ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ ఆర్మీ సైనికులకైతే అర్థమవుతుంది. సో దీంతో కూడా ఇప్పటికే అటు పాకిస్తాన్ ఆర్మీలో ఒక వణుకు మొదలైందని చెప్పుకోవాలి. అయితే శక్తిపీఠాలు ఒకలైన హింగ్లాజ్ మాత ఆలయానికి విపరీతమైన శక్తులు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో ఒక నమ్మకం అనేది ఉంది. సో చాలా దేవాలయాలు చూస్తూ ఉంటాం మనం. అందరూ వెళ్ళి హిందువులు ప్రధానంగా మొక్కుతూ వస్తారు. సో ప్రతి అమ్మవారికి కూడా ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మొక్కి వస్తూ ఉంటారు. సో అలాంటిది హింగ్లాజ్ మాత దేవాలయం అంటే ఎంత ప్రత్యేకమైనది అనేది సో హిందువులతో పాటు ఇప్పుడు పాక్ ఆర్మీలు కూడా తెలిసిందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఆలయం పట్ల వారైతే వారి ప్రవర్తన, వారి తీరు ఎలా ఉందంటే చాలా కఠినాత్మకరంగా వాళ్ళు వ్యవహరించిన తీరైతే మనం మాటల్లో చెప్పలేమని చెప్పాలి. సో ఆలయం లోపలికి అటు ఏదైతే అణ్వాయుధాలు కానివ్వండి, మనని బాంబులు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఏది కూడా అక్కడ వర్కౌట్ కాలేదని చెప్పుకోవాలి. అయితే 1965 యుద్ధంలో ఆలయంపై పాక్ అయితే భారీ బాంబులతో అటాక్ చేస్తుంది. సో అప్పుడు కూడా ఆ బాంబులు తుస్సుమనే చెప్పాలి. సో ఏదైతే పెద్ద పెద్ద బాంబులను తీసుకొచ్చి ఆలయాన్ని ధ్వంసం చేసేయాలి, ఇక్కడ ఉండకూడదు, ఆలయాన్ని తీసేయాలంటూ కూడా కరుడుగట్టి సో ఆ సమయంలోనే ఈ ఆలయం ఏదైతే కుట్ర పన్నారు. సో అప్పుడు కూడా వారు వేసిన బాంబులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుస్సుమన్నాయి. సో దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆ తల్లి మహిమ ఏంటనేది కూడా. సో పెద్ద సంఖ్యలో ఎప్పుడు అక్కడికి వెళ్ళి భక్తులైతే పూజలు చేస్తూ ఉంటారు. ఎంతో నమ్మకమైన తల్లి అంటూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. సో ఇప్పటికే అక్కడి నుంచి సో పాక్కి అయితే మన మీద ఎంత ద్వేషం ఉంది, మన మీద ఎన్నిసార్లు కుట్రలు కుతంత్రాలు పన్నుతూ వస్తున్నారు. సో అలాంటిది ఒక హిందూ టెంపుల్ ఇక్కడ ఉండడం ఏంటి, దాన్ని ధ్వంసం చేయాలనే కోణంలో అయితే పాకిస్తాన్లు అయితే కరుడుగట్టి సో ఆర్మీలు అయితే ఇలాంటి ఘటనకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. సో అయితే ఆలయాన్ని కించపరుస్తూ కూడా సైనికులైతే కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట హిందువుల మీద కానివ్వండి. సో ఏదైతే అమ్మవారి ఆలయం ఉందో హింగ్లాజ్ మాత ఆలయంపై కూడా చాలామంది కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చేవారు. సో ఎవరైతే కించపరుస్తూ వచ్చారో దాడికి ప్రయత్నించారో, ఆలయంపై దాడికి ప్రయత్నించిన వాళ్ళు కూడా అకస్మాత్తుగా మరణించి కూడా చోటు చేసుకుంది. సో అక్కడే ఆ తల్లి మహిమ ఏంటనేది కూడా సో అందరికీ అర్థమైంది. సో ఇప్పుడు ఈ ఆలయం పైన అందరి కన్ను పడిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు అటు ఆలయం విశిష్టత ఏంటి, ఆ తల్లి మహిమ ఏంటనేది కూడా ప్రతి ఒక్క పాక్ ఆర్మీకి తెలిసింది. సో ఇప్పుడైతే ఆలయం వైపు వెళ్ళాలంటేనే ప్రతి ఒక్కరూ వణుకుతున్నారు. ఇక అలాగే ఆలయ పరిధిలో కూడా GPS రేడియోలు పనిచేయకపోవడం, అలాగే దాడికి వెళితే భయంకర ఇసుక తుఫానులతో బీభత్సం సృష్టించేది. సో దీంతో
ఆ చుట్టుపక్కల అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ ఆలయాన్ని అయితే ఎవ్వరూ ముట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కూడా మనం చూస్తున్నాము. సో ఎప్పుడైతే 1965 నుంచి కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలనే కుట్రతో అయితే పాకిస్తాన్ ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అమ్మవారిపై కించపరిచే మాటలు మాట్లాడారు. అలాగే టెంపుల్ని ధ్వంసం చేయాలని చూశారు. అలాగే కొంతమంది మాట్లాడిన వారు ఆయుధాలతో వెళ్ళిన వారు ఉన్నారు. సో వాటన్నింటిని కూడా ప్రతిదీ కూడా అక్కడ పాక్ ఆర్మీలకి అది తిరిగి వచ్చిందని చెప్పుకోవాలి మనం. సో దీంతో కూడా ఇప్పుడైతే ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటేనే పాక్ ఆర్మీలు అయితే భయపడుతున్నారు. అయితే ఆలయానికి పాక్ సైనికులు 51 జోన్గా పేరు పెట్టారు. 51 జోన్ అంటే చాలా డేంజర్ జోన్, అటు వెళ్ళకూడదంటూ కూడా ఇప్పుడైతే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. సో దీంతో ఏదైతే 51 జోన్గా పేరు పెట్టారో, సో ఈ 51 జోన్ అనేది అమెరికాలోని రహస్య మిలిటరీ ఏరియా అనమాట. సో అప్పటి నుంచి ఆర్మీ అధికారులు ఆలయంపై గౌరవం అయితే నెలకొంది. సో అప్పటి నుంచి ఆలయ పరిధిలోకి ఆయుధాలు సైతం తీసుకెళ్లకుండా నిషేధం పెట్టారు. సో ఇప్పుడైతే ఆలయంలో సింధు బలూచిస్తాన్ ప్రజలు పూజలు చేస్తున్నారు. ఇక భారత్ నుంచి ఆలయానికి కూడా భారీగా భక్తులు అయితే తరలి వెళ్తున్నారని చెప్పాలి. ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోయినా ఆలయ ఆనవాళ్ళు అయితే ఇప్పుడు ఎక్కడికి చెక్కు చెదరలేదు. సో ఎందుకంటే ఆ అమ్మవారికి ఉన్న విశిష్టత, ఆ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటనేది కూడా మనకి కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆలయంపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తూ వచ్చినా పాక్ ఆర్మీ సైనికులే ఇప్పుడు మారి దాని ఒక ప్రత్యేక జోన్గా ప్రకటించి పూజలకి కూడా అప్పుడు వెసులుబాటు కల్పిస్తున్నారంటే అక్కడ ఉన్న ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏదైతే 1965 యుద్ధంలో అప్పుడు భారీ బాంబులతో అటాక్ చేశారు, ఆ బాంబులే తుస్సుమంటూ కూడా వెనక్కి వచ్చాయంటే ఆలయ విశిష్టత ఏంటనేది కూడా మనం చూడొచ్చు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆలయానికి ఎలాంటి మరమ్మతులు చేయలేదు. సో దీంతో ఎలాంటి మరమ్మతులు చేయకపోయినా కూడా ఆలయం ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. సో ఇప్పటికీ భక్తులు కూడా చాలామంది వెళ్తున్నారు. సో భారతీయులు కూడా వెళ్ళి దర్శించుకునేందుకైతే వెసులుబాటు కల్పించింది. బలూచిస్తాన్లు కూడా చాలామంది అయితే ఇప్పుడు వెళ్ళి పూజలు చేస్తున్నారు అక్కడ. సో హిందువులు కూడా అనేక మంది పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్ళి పూజలు చేస్తున్నారు. సో ఇప్పటికైనా పాక్ సైనికులకైతే హింగ్లాజ్ మాత మహిమ ఏంటి అనేది కూడా తెలిసొచ్చిందనే ఇప్పటికైతే కొంతమంది అంటున్నారు. సో ఇన్ని రోజులు మనపై తిరుగుబాటుతనం చేసి దాడులు చేసి సో ఎప్పుడు వారిపై దాడి చేద్దామా, ఎప్పుడు హిందూ ఆలయాలను కూల్చేద్దామా, సో ఎప్పుడు మన ఇండియన్స్కి తిరగబడదామా అంటూ కూడా పాకిస్తాన్ చూస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడున్న ఏదైతే హింగ్లాజ్ మాత ఆలయంని ధ్వంసం చేసేందుకైతే పెద్ద పెద్ద కుట్రలు పన్నుతూ వచ్చారు. సో ఇన్ని రోజులు కూడా సో ఇప్పటికైతే ఆలయాన్ని ఇంకా ముట్టుకోకూడదు, ఆలయం జోలికి వెళ్ళకూడదు అంటూ కూడా ఒక డిసిషన్ అయితే తీసుకున్నట్టయితే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ జోన్ 51గా కూడా పరిగణలోకి తీసుకున్నారు. సో ఆ జోన్లోకి ఎవరు వెళ్ళొద్దు, ఎవరు వచ్చినా కూడా భక్తులైతే దర్శనానికి రావచ్చు అంటూ కూడా ఇప్పటికే పాక్ ఆర్మీలు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ప్రశాంత వాతావరణంలో భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి పూజలు చేసుకునే వెసులుబాటు అయితే కల్పిస్తుంది. సో అటు బలూచిస్తాన్లు కూడా చాలామంది సింధ్ కానివ్వండి, బలూచిస్తాన్ ప్రజలు కూడా పూజలు చేస్తున్నారు. ఇక భారత్ నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. సో ఇప్పుడు అంటే ఎట్టకేలకు వాళ్ళకి ఆ పాక్ ఆర్మీలకు కళ్ళు తెరుచుకుని సో అమ్మవారి విశిష్టత ఏంటో తెలుసుకునే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏదైతే అమ్మవారి మహిమలు కానివ్వండి, అమ్మవారికి శక్తి కానివ్వండి, ఆ టెంపుల్ రహస్య విశిష్టతలు కానివ్వండి, ఇవన్నీ తెలుసుకున్నాక పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికైనా కూడా అమ్మవారి పట్ల వాళ్ళకి భక్తి భావం ఉందని మనం అనుకోవాలి. సో ఇప్పటికే ఆలయం వద్దకు వెళ్ళేందుకైతే ఇటు భారత్తో పాటు బలూచీలు సింధు ప్రజలు కూడా చాలామంది వెళ్తున్నారు, వెళ్ళి పూజలు కూడా చేస్తున్నారు. సో దీంతో ఆలయం మరింత ప్రసిద్ధి చెందేందుకు కూడా మనకి ఆస్కారం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున అయితే పూజలు చేస్తున్నారు, అలాగే హోమాలు చేస్తున్నారు. సో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆలయాన్ని మూసివేయాలి, ధ్వంసం చేయాలి అని పాకిస్తాన్ ఆర్మీలు ఏదైతే కంకణం కట్టుకుని ఉన్నారో, సో ఇప్పుడు ఆలయ విశిష్టత తెలుసుకుని అమ్మవారి మహిమాన్వతులు తెలుసుకుని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఏదైతే ఉందో
ఆలయంలోకి ధ్వంసం చేయాలనే నేపంతోనే వాళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పటి వరకు సో అలాంటిది ఈ సమయంలో కూడా సో అమ్మవారికి భయపడి ఆ టెంపుల్ విశిష్టతకు భయపడి కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారి మహిమ తెలుసుకుని కూడా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ దరిదాపుల్లోకి వెళ్ళాలంటేనే పాక్ ఆర్మీ సైనికులైతే వణికిపోతున్నారంటేనే అమ్మవారి విశిష్టత ఎలాంటిది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ గుడి అయితే ఎక్కడ మరమ్మతులు చేయలేదు. సో ఇప్పటికీ కూడా గుడి అయితే చెక్కు చెదరకుండా అలాగే ఉందంటే సో అమ్మవారి మహిమాన్వితం ఎలాంటిదో కూడా మనం అందరూ అర్థం చేసుకోవచ్చు.